హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన ప్రయాణం పాడేరు వెళ్తున్నాము. ముందుగా అయితే మాడుగుల అమ్మవారిని, పాడేరులో ఉన్న మాదుగున్న అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుంచి మనం పాడేరులో ఉన్న వాళ్ళు నర్సీపట్నం మీదుగా వెళ్ళొచ్చు. విశాఖపట్నం నుంచి 130 కిలోమీటర్లు ఉంటుందండి పాడేరు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలు చేయడానికి మాకు సపోర్ట్ చేయండి. మీరు చూస్తున్నదైతే పాడేరు ఘాటీనండి. ఈ ఘాటీ ప్రదేశం అంతా చాలా ప్రశాంతంగా ఉంది, అందుకని ఇక్కడ ఆపాను. ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశం అంతా కాఫీ తోటలతోనూ, మిరియాల తోటలతోనూ కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా లోపలికి వెళ్తే మిరియాల తోటలు కనిపిస్తాయి. మీరు చూస్తుంది అయితే కాఫీ తోటలు అండి. ఇవన్నీ గింజలు తీసి వీళ్ళు గ్రైండింగ్ చేస్తారంట. చూడడానికి అయితే చాలా బాగుంది కదా. ఆకాశాన్ని అంటే చెట్లులా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాలంటే భయం వేసింది, అందుకని వెళ్ళలేదు. మనం చాలాసార్లు కాఫీ తాగుంటాము అరకులోను, పాడేరులోను, కానీ టేస్ట్ మాత్రం ఒకే విధంగా ఎలా ఉంటుందా అన్నది ఇంకా నాకు క్లారిటీ రాలేదండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పగలరు. మీరు చూస్తున్నది పాడేరు వెళ్ళే ఘాటీ అండి. ఇది సుమారుగా 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఘాటీ అయితే చాలా అందంగా ఉంటుంది చూడడానికి. క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, బాగా సపోర్ట్ చేస్తుంది కూడా. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆగాము. ఈ క్లైమేట్ మాకైతే చాలా బాగా నచ్చింది. ఘాటీ డౌన్లోకి వచ్చేటప్పటికి ఒక పొలంలో ఒక చెట్టు ఒకటి కనిపించిందండి. ఆ చెట్టు ఒక్కటే ఉంది ఆ ప్లేస్లో. చూడడానికైతే చాలా అందంగా కనిపించింది. వెంటనే ఆగి ఒకసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను. చాలా చల్లగా కూడా అనిపించింది. ఆవేశంగా అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను, కానీ వచ్చేటప్పుడు కూడా ఆవేశంగా పరిగెట్టుకుంటూ వద్దామని ట్రై చేశాను, కానీ ఆయాసం వచ్చింది. అందుకే రాగానే మంచినీళ్ళు తాగాను. మేమైతే పాడేరుకి చేరుకున్నామండి. ఇక్కడి నుంచి అయితే మన మోదకుండమ్మ అమ్మవారిని టెంపుల్ని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి పాడేరులో ఉన్న కొత్తపల్లి వాటర్ ఫాల్కి చేరుకోవడానికి వెళ్ళిపోదామండి. అక్కడి నుంచి అయితే మనకి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది.
ఫుడ్ అయితే సరిగ్గా దొరకదని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకున్నాము. దర్శనం అయిపోగానే ఫుడ్ తినేసి ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరామండి. మేము వచ్చే దారిలో అయితే బస్సు వాళ్ళు మాత్రం మామూలు స్పీడ్లు కొడతలేదండి. ఘాటీలో కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టే వెళ్తున్నారు. ట్రక్కులు కానీ, బండ్లు కానీ, కార్లు కానీ. మనకి పాడేరుకు కానీ, వాటర్ ఫాల్స్కి, కొత్తపల్లి వాటర్ ఫాల్కి వెళ్ళడానికి కానీ అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయండి. ఆటోలు అవి దొరుకుతాయి. పాడేరు దగ్గర నుంచి మనకి సుమారుగా 30 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఛార్జెస్ కూడా వీలుగానే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్ దగ్గర ఉన్నామండి. బోర్డు కూడా చాలా అందంగా పెట్టారు కదండి. మనమైతే ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. సుమారుగా పెద్దవాళ్ళకి 60 రూపాయలు, చిన్నపిల్లలకి 30 రూపాయలు అని ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే చాలా ఏళ్ళ క్రితం వచ్చాను కాబట్టి నాకు అంతా కొత్తగానే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ప్రదేశాన్ని ఎంతలా మార్పు చేశారో. మనమైతే టికెట్ తీసేసుకున్నాం. ఇంకా లోపలికి బయలుదేరదాం పదండి. అప్పటికి ఇప్పటికీ చిన్న చిన్న మార్పులతో ఈ ప్రదేశాన్ని అయితే అత్యద్భుతంగా మార్చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రదేశం. కొత్తపల్లి వాటర్ ఫాల్కి సంబంధించి ఎక్కువ నడక మార్గం ఉండదు. రోడ్డు అతి చెరువులో ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా అనువుగా ఉంటుంది. నేను చూసిన జలపాతాల్లో నాకు నచ్చిన జలపాతం ఇదొకటి. మీరు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ జలపాతం స్నానం చేయడానికి అనువుగా అన్ని ఏర్పాట్లు చేశారు. వీకెండ్లో అయితే అసలు ఖాళీ ఉండదంట. కొద్దిపాటి జాగ్రత్తలు మనం ఇక్కడ జలపాతాన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ జలపాతానికి బ్రిడ్జి ఆకర్షణీయంగా నిలబడుతుంది. ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి వెడ్డింగ్ షూట్లు కూడా ఇక్కడ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. మేము వర్షాకాలంలో వచ్చాం కాబట్టి వాటర్ ఫాల్ ఎక్కువగా వస్తుంది. ఫస్ట్ భయం వేసింది. తర్వాత కాసేపటికి మెల్లగా దిగి ఎంజాయ్ చేసాము. కొత్తపల్లి వాటర్ ఫాల్ని చేరుకోవడానికి ఎక్కువ నడక మార్గం ఉండదు. రోడ్డుకి అతి చెరువులోనే ఉంటుంది. నేను చూసిన జలపాతాలలో నాకు నచ్చిన జలపాతం ఇదొకటి. మీరు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ జలపాతాన్ని స్నానం చేయడానికి అనువుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పాడేరుకి సంబంధించి మొత్తం 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. డల్లపల్లి వాటర్ ఫాల్, కొత్తపల్లి వాటర్ ఫాల్, దేవరపల్లి వాటర్ ఫాల్ ఉన్నాయి. ఇదివరకు అయితే వాటర్లోకి దిగడానికి కొద్దిగా భయంగా ఉండేది, జారుతూ ఉండేది. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. మొత్తం బ్రిడ్జ్ కట్టి దిగడానికి వీలుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. కొద్దిపాటి జాగ్రత్తలతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రదేశాన్ని. మీరు కూడా ఒకసారి చూసి ఆనందించండి. మీకైతే బాగా నచ్చుతుందని మాత్రం మాత్రం ఫ్లోటింగ్ అదిరిపోయిందండి. చూడడానికి చాలా బాగుంది. వర్షాకాలంలో రావడానికి చాలామంది భయపడతారు. రావచ్చండి. అయితే చాలా బాగా నచ్చిందండి. దిగడానికి కానీ, నుంచుని ఫోటోలు తీసుకోవడానికి కానీ, ఎంజాయ్ చేయడానికి కానీ ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా బాగుందండి. నాకైతే సూపర్గా నచ్చింది. మీకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మ్యాక్సిమం వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మోటివేషన్ ఇచ్చినట్లు ఉంటుంది. అని ఆశిస్తున్నామండి.
ఇప్పుడు నేను అక్కడ కూర్చోవాలి అప్పుడు అరే కెమెరా పడిపోతురా చెప్పులు పెట్టి రాత్రి వెళ్ళకూడదు చెప్పులు పెట్టి ఫస్ట్ చెప్పలేప్పుడు జాగ్రత్త ఏమన్నా వాళ్ళు అక్కడే ఇంకెటు వెళ్ళకూడదు డాడీ అక్కడే ఇంకెటు వెళ్ళకూడదు అక్కడే ఉంది ఇక్కడ పర్లేదు కదా అక్కడ అక్కడ ఒక దాని మీద అదే కూర్చోండి 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 అంతే ఇదంతా కొయ్య